కాగజ్నగర్ మున్సిపాలిటీకి బీఆర్ఎస్ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించనున్నారు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పరోక్ష ఎన్నికపై తాను దృష్టి పెట్టినట్లు తెలిపారు. కేవలం బీఆర్ఎస్ కబంధ హస్తాల నుండి కాగజ్నగర్ మున్సిపాలిటీని విడిపించడానికి తాను కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసినట్లు తెలిపారు. చెక్పోస్ట్ వద్ద ఉన్న యాదవ సంఘాల కళ్యాణ మండపాన్ని కూల్చివేస్తామని కర్నూలు నగర పాలక సంస్థ నోటీసులు జారీ చేయడంతో యాదవులు ధర్నాకు దిగారు. కర్నూలులో శ్రీకృష్ణ దేవాలయం ముందు యాదవులు ఆందోళన చేపట్టారు. దేవాలయాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం చిలమత్తూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. సోషల్ మీడియా మాయలో పడి ఓ మైనర్ బాలిక తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన గోవర్ధన్ అనే వ్యక్తి మాటలు నమ్మి పూర్తిగా మోసపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు గోవర్ధన్తో పాటు అతడికి సహకరించిన సోము అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అవినాష్ కాలేజీ ఫేవరల్ పార్టీ సంబరాలు వరంగల్ ఆకుతోట కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఫేవరల్ పార్టీ అనంతరం విద్యార్థులు రోడ్డుపై బైక్స్తో పాటు హల్చల్ చేశారు. దీంతో రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విద్యార్థులను అదుపులోనికి తీసుకోవడంతో కాలేజీ యాజమాన్యం విఫలమైందని పలువురు విమర్శించారు. పల్నాడు జిల్లా నకరేకల్ మండలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చేజర్ల లైన్మెన్ నాగేంద్రబాబు 70,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం రైతు నుంచి లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు ధర్నా చేపట్టారు. గత 5 సంవత్సరాలుగా పేరుకుపోయిన తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల చేత వెట్టి చాకరీ చేయిస్తున్న అధికారులపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న వీఆర్ఓలు ఖాళీ ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా వీఆర్ఏలతో భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ జీవో ప్రకారం తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ సైనిక ఉద్యోగులు ధర్నా చేపట్టారు. మార్కాపురం జిల్లా సబ్ కలెక్టరేట్ ఎదురుగా రిటైర్డ్ ఆర్మీ హౌసింగ్ బోర్డు సొసైటీ, జై జవాన్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మహాధర్నాలో పలువురు మాజీ సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక మహబూబాబాద్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ గురుకుల పాఠశాల విద్యార్థులు అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా చేపట్టారు. పాఠశాల ప్రిన్సిపాల్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఇష్టమున్నట్లు అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్ని తొలగిస్తేనే మేము గురుకులానికి వెళ్తామంటూ రోడ్డుపై బైఠాయించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండల పోలీస్ స్టేషన్ పరిధి కామవరంలో ఎద్దుల అపహరణ తీవ్ర కలకలం రేపింది. వ్యవసాయాన్ని నమ్ముకుని కాడెద్దులతో జీవనం సాగిస్తున్న రైతు పులిపెద్ద తాయన్న కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో గుడిసెకు వెళ్లి ఎద్దులకు పశుగ్రాసం వేసి వచ్చినట్లు బాధితుడు తెలిపాడు. తెల్లవారుజామున 5 గంటలకు గుడిసె వద్దకు వెళ్లి చూసేసరికి ఎద్దులు కనిపించకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. గత నెలలో 1 లక్ష పెట్టి ఎద్దులు కొన్నట్లు రైతు తెలిపాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అల్లూరి, పోలవరం జిల్లాల పరిధిలో మొత్తం 72 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అల్లూరు జిల్లాలో 44 కేంద్రాలు, పోలవరం జిల్లాలో 28 కేంద్రాలతో పరీక్షలు జరపనున్నట్లు తెలిపారు. సుమారు 12,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బంజారా జాతి ఆరాధ్య దైవం సంతశ్రీ సేవాలాల్ మహారాజ్ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకం కావాలని జిల్లా కలెక్టర్ రాజశేష పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో బుధవారం నిర్వహించిన 257వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ చిత్రపటానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు.